ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం జ్ఞానానికి మూలమైన దేవుడు మనకు ఇస్తున్న ఒక అద్భుతమైన ఆహ్వానం. మన జీవితంలో తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు లేదా అయోమయంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమతో గద్దిస్తాడు. ఆ గద్దింపును మనం ఎలా స్వీకరించాలో, దానివల్ల కలిగే ఆత్మీయ లాభాలేమిటో ఈ వచనం మనకు వివరిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 3 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నా గద్దింపు విని తిరుగుడి అని అన్నాడు. లోకంలో ఎవరైనా మనల్ని గద్దిస్తే మనం కోపపడతాం, కానీ దేవుని గద్దింపు మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని రక్షించడానికి. తిరుగుడి అంటే పశ్చాత్తాపపడడం, మన తప్పు మార్గాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరగడం. తండ్రి తన బిడ్డ తప్పు చేస్తుంటే దెబ్బ వేసైనా సరే సరైన మార్గంలో పెడతాడు. దేవుడు కూడా మనల్ని అపాయం నుండి తప్పించడానికి తన వాక్యం ద్వారా గద్దిస్తాడు. ఆ గద్దింపును మనం వినగలిగితే అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఉదాహరణకు, నినివే పట్టణం పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు యోనా ప్రవక్తను పంపి ఇక 40 రోజుల్లో నినివే పట్టణం నాశనం అవుతుంది అని కఠినంగా గద్దించాడు. ఆ గద్దింపు విన్న వెంటనే రాజు నుండి సామాన్యుడి వరకు అందరూ ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని తమ దుర్మార్గపు మార్గాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు. దేవుడు వారి పశ్చాత్తాపం చూసి ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా క్షమించి రక్షించాడు. గద్దింపు వెనుక ఉన్న ఉద్దేశం శిక్షించడం కాదు, వారు మారేలా చేయడం. అలాగే సౌలు క్రైస్తవులను హింసిస్తూ దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆకాశం నుండి గొప్ప వెలుగు వచ్చి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని దేవుడు ఆయన్ని గద్దించాడు. ఆ గద్దింపు వల్ల సౌలు కంటి చూపు కోల్పోయాడు. 3 రోజులు సౌలు ప్రార్థనలో గడిపి తన తప్పు తెలుసుకొని తన పాత మార్గాన్ని పూర్తిగా విడిచిపెట్టాడు. హింసించేవాడు కాస్త దేవుని కోసం ప్రాణాలిచ్చే అపోస్తలుడిగా మారాడు. దేవుని గద్దింపు ఒక వ్యక్తి యొక్క జీవిత గమ్యాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రియులారా, దేవుని గద్దింపు అనేది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, అది ఆయన చూపే కృప. నినివే ప్రజలు మరియు సౌలు జీవితాల్లో మనం చూసినట్లుగా గద్దింపును విన్నప్పుడు పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగితే అది గొప్ప ఆశీర్వాదానికి మరియు నూతన జీవితానికి దారితీస్తుంది. రెండవదిగా, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును అని అన్నాడు. ఇది బైబిల్లో ఉన్న అతిపెద్ద వాగ్దానాలలో ఒకటి. మనం దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరిస్తాడు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకు ఒక తెలియని శక్తి, సమాధానం మరియు ధైర్యం కలుగుతాయి. ఆత్మను కుమ్మరించడం అంటే అది కొద్దిగా ఇచ్చేది కాదు, మన హృదయం నిండి పొర్లేలా ఇచ్చేది. ఆయన ఆత్మ మనల్ని నడిపిస్తుంది, ఓదారుస్తుంది మరియు మన బలహీనతలో మనకు తోడుగా ఉంటుంది. దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు అసాధ్యమైన కార్యాలను కూడా మనం సుసాధ్యం చేయగలం. ఉదాహరణకు, పెంతెకోస్తు దినమున శిష్యులందరూ ఒక చోట కూడి ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశం నుండి బలమైన గాలి వంటి శబ్దం వచ్చి అందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. అంతకుముందు భయంతో తలుపులు వేసుకొని దాక్కున్న శిష్యులు ఆత్మపూర్ణులై ధైర్యంతో వీధుల్లోకి వచ్చి వేల మందికి సువార్త ప్రకటించారు. ఒక్కరోజే 3000 మంది మారు మనస్సు పొందారు. బలహీనులను బలవంతులుగా మార్చేది దేవుని ఆత్మ. అలాగే పాత నిబంధనలో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇలా సెలవిచ్చాడు, అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచింతురు అని. దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడు సామాన్య మానవులు కూడా దేవుని మర్మాలను, భవిష్యత్తును గ్రహించగలిగే జ్ఞానాన్ని పొందుతారు. ఇది చదువు లేదా లోక జ్ఞానం వల్ల వచ్చేది కాదు, పైనుండి వచ్చే దైవిక శక్తి. మూడవదిగా, నా ఉపదేశమును మీకు తెలిపేదను అని అన్నాడు. చాలా మందికి దేవుని చిత్తం ఏమిటో, జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. కానీ దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, నీవు నా వైపు తిరిగితే నేను నా ఉపదేశమును నీకు బయలుపరుస్తాను అని. అనగా దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. దేవుని ఉపదేశము మనకు దారి చూపే దీపంలా ఉంటుంది. మనం ఏ అడుగు వేయాలో, మన వ్యాపారంలో లేదా కుటుంబంలో ఎలా ముందుకు వెళ్ళాలో ఆయన మనకు నేర్పిస్తాడు. ఉదాహరణకు, దేవుడు అబ్రహామును తన స్నేహితుడిగా భావించి తాను చేయబోయే కార్యాలను అతనికి ముందుగానే తెలియజేశాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసే ముందు దేవుడు అబ్రహాముతో తన ఆలోచనలను పంచుకున్నాడు. మనం దేవునికి విధేయులుగా ఉన్నప్పుడు ఆయన తన భవిష్యత్తు ప్రణాళికలను మనకు ఉపదేశిస్తాడు. మన జీవితంలో రాబోయే అపాయాలను కూడా ముందుగా గ్రహించే జ్ఞానాన్ని ఇస్తాడు.
అలాగే దావీదు తన ప్రతి అడుగులోనూ దేవుని ఉపదేశం కోరేవాడు. ఫిలిష్తీయులతో యుద్ధం చేసేటప్పుడు నేను వారి మీదికి వెళ్ళాలా, నీవు వారిని నా చేతికి అప్పగిస్తావా అని దేవుడిని అడిగేవాడు. దేవుడు కూడా ఎప్పుడు వెళ్ళాలి, ఏ దిశ నుండి వెళ్ళాలి అని స్పష్టంగా ఉపదేశించేవాడు. ప్రియులారా, మన వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో లేదా కుటుంబ నిర్ణయాల్లో దేవుని ఉపదేశం కోరితే ఆయన మనకు ఖచ్చితమైన విజయాన్ని చేకూర్చే మార్గాన్ని చూపిస్తాడు. ఈరోజు మీరు ఏదైనా పొరపాటులో ఉండి మనశ్శాంతిని కోల్పోయారా? నా జీవితానికి దారి ఏది అని ఆలోచిస్తున్నారా? అయితే దేవుని గద్దింపును తృణీకరించుకోండి. ఆయన మాట వినండి, ఆయన వైపు తిరగండి. ఈ క్షణమే మీ తప్పులను ఒప్పుకొని ఆయన పాదాల దగ్గరకు వస్తే ఆయన తన ఆత్మను మీ మీద కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ గద్దింపు విని తిరగాలని, నీ ఆత్మను మా మీద కుమ్మరించుదు అని, నీ ఉపదేశమును మాకు తెలిపెదవని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ గద్దింపు మమ్మల్ని నాశనం చేయడానికి కాదు గనుక, మమ్మల్ని రక్షించడానికి గనుక, తిరగడం అంటే పశ్చాత్తాపడడం గనుక మా తప్పు మార్గాలను విడిచిపెట్టి నీ వైపు తిరిగే వారంగా ఉండటకు సహాయము దయచేయమని, నీ ఉపదేశము మాకు దారి చూపే దీపంలో ఉంటుంది గనుక మేం ఏ అడుగు వేయాలో, మా వ్యాపారంలో లేదా కుటుంబంలో ఎలా ముందుకు వెళ్ళాలో నీవు మాకు నేర్పిస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, దావీదు వలె మేము మా ప్రతి అడుగులో నీ ఉపదేశం కోరే వారంగా ఉండటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారి మనోనేత్రములను వెలిగించి నీ మహిమ కొరకు వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.